అమ్మ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ఒక ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ రిగార్డింగ్ వరల్డ్ మ్యాప్ గురించి. మీకు వరల్డ్ మ్యాప్స్ చాలా అవసరం యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో గానీ మెయిన్స్ లో గానీ. ఈ క్వశ్చన్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 2015 ప్రిలిమ్స్. And the question is, which one of the following countries of Southwest Asia does not open out to the Mediterranean Sea? It is a map based question. Nowadays mostly ఎక్కువ యూపీఎస్సీలో జాగ్రఫీలో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు సార్. అది కూడా కరెంట్ సినారియో బేస్ చేసుకొని. ఇక్కడ పర్టికులర్ గా సౌత్ వెస్ట్ ఏషియా అని అడిగారు సార్. యాక్చువల్ గా మెడిటేరియన్ సీ 3 కాంటినెంట్స్ ని బార్డర్ చేస్తుంది సార్. ఇది మెడిటేరియన్ సీ అయితే ఇక్కడ బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఏషియన్ కంట్రీస్ అండ్ సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ మెడిటేరియన్ సీ సార్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ అని అడిగారు సార్. ఇప్పుడు మనం ఓన్లీ ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే సరిపోతుంది సార్. సో ఏషియన్ కంట్రీస్ వచ్చేసి 5 కంట్రీస్ బార్డర్ షేరింగ్ విత్ మెడిటేరియన్ సీ సార్. ద 5 కంట్రీస్ సార్ దీనికి ఒక నిమోనిక్స్ పెట్టుకోవచ్చు సార్. అంటే యాక్చువల్ గా చాలా కంట్రీస్ ఉంటాయి సార్. మొత్తం టోటల్ 21 కంట్రీస్ ఉన్నాయి సార్. అందులో 11 కంట్రీస్ వచ్చేసి బార్డర్ కంట్రీస్ షేర్ చేసుకుంది యూరోపియన్ కంట్రీస్ సార్. 5 కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ అండ్ 5 కంట్రీస్ ఫ్రమ్ ఆఫ్రికన్ సార్. అండ్ ద 5 కంట్రీస్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్ సార్ I will put it as mnemonic as CLIST sir. Okay. It is Cyprus, L stands for Lebanon, Israel and Syria and it is Turkey sir. ఇందులో చూసుకుంటే రూల్ అవుట్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ జోర్డన్ సార్. వెరీ గుడ్ ఆన్సర్. బట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే సౌత్ వెస్ట్ డస్ నాట్, ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో డస్ నాట్ అన్నాడు కాబట్టి మీరు ఇచ్చిన ఈ లాజిక్ ప్రకారం ఆన్సర్ ఏంటమ్మా? జార్డన్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మ్యాప్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల 1 minute లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. రియల్లీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ.